మన గిరిజనులు వీటిని తినడానికి ప్రత్యేకంగా ఒక పండగ చేస్తారని మీకెంత మందికి తెలుసు? ఇదేంటో లాస్ట్ లో చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో హాయ్ అండి, ఇవాళ అయితే మా చెల్లి వాళ్ళ ఊర్లో పండగ అనేది జరుగుతుంది. ఏ పండుగ అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఫస్ట్ మనం అయితే అక్కడికి వెళ్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఎండ కాస్తుందనేసి మనం అయితే సాయంత్రం 5 గంటలకు అయితే బయలుదేరాము. ఇదెక్కడి గేటో మీకు చూస్తేనే అర్థం అయిపోయి ఉంటది. ఇక్కడైతే ఒక మూవీ తీసారు, అదే మూవీ కామెంట్ చేయండి. ఇదైతే అరకు దగ్గరలో ఉంటది. దానికి మనం అయితే 7 గంటలకు అయితే ఇక్కడ వచ్చాము. ఇప్పుడైతే దింసా ఆడే ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, చాలా మంది జనాలు అయితే వచ్చున్నారు. ఇక్కడ ఏ పండగ తర్వాత చెప్తానన్నాను కదండి. ఈ పండగనైతే మన గిరిజనులు మండ్రుగియ పండగ అంటారు. మరి మీకెంత మందికి తెలిసి ఉంటుందో కామెంట్ చేయండి. పండగ అయితే చూసారు కదండి. మన గిరిజనులు ఏ పండగ చేసినా దింస ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా ఉంటది. మనమైతే లేట్ గా వచ్చాం కావున ఏంటి చూపించలేకపోయాము. అదే ఎర్లీగా వచ్చి ఉంటే మంచిగా చూపించాల్సింది. ఏంటో తెలుసా, ఇదైతే మొరి అండి. పాకం పట్టి దీంట్లో చిలకరిస్తారనమాట. చాలా టేస్ట్ ఉంటది. మా అత్త వాళ్ళు అయితే ఇప్పుడే చేసిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ పండగకి ఇదే మెయిన్ అండి. ఒకప్పుడు అయితే రాగి పిండితో చేసినవి అయితే ఇస్తుండేరు. ఇప్పుడైతే కాలం మారుతున్న కొద్దీ ఇలా మురితో అయితే చేసిస్తున్నారు. చూస్తున్నారు కదా అండి, మొత్తానికి అయితే కలిపేశారు. ఇప్పుడైతే మనం ఇది టేస్ట్ చూద్దాము. ఇది రెడీ అయిన వెంటనే మా పాప వాళ్ళకి అయితే ఇచ్చారు. ఎప్పుడు తిందామా అనేసి మా పాప వాళ్ళు అయితే చూస్తున్నారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ఎందుకంటే బెల్లంతో చేశారు కావున. మొత్తానికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత తినాలి కదా. డాకుతో తయారు చేసిన ప్లేట్ లో అయితే అందరికి మురి పెడుతున్నారు. నేను కూడా కొంచెం తీసుకున్నాను. తీయగా ముద్ద ముద్దగా చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మరి మీరెంత మంది తిని ఉన్నారో కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.